నువ్వు చదువుకోవడానికి నేనొప్పుకుంటున్నాను. వద్దత్తయ్య గారు, మీ మనసు కష్టపెట్టి నేను చదువుకోవడం కరెక్ట్ కాదు. చూడమ్మా, నా కొడుకు మనసు నేనస్సలు కష్టపెట్టను. వీడు ఆశపడ్డాక నేను నీ గురించి ఆలోచించాను. నువ్వు మెడిసిన్ పూర్తి చేస్తున్నావు. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చిల్లమ్మ, పెళ్ళైన ఆడపిల్లలు చదువుకోవడం మన ఇంట వంట లేదుగా చిల్లమ్మ. అమ్మ నిర్ణయం తీసుకున్నాక మీకేంటి మావయ్య? థ్యాంక్స్ అత్తయ్య గారు. నువ్వు చదువుకోవడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. కానీ నా 3 కండిషన్స్కి నువ్వు ఒప్పుకుంటేనే నువ్వు కాలేజ్కి వెళ్ళు. ఏంటత్తయ్య ఆ కండిషన్? 1, నువ్వు చదువుకునేటప్పుడు ఈ ఇంటి గౌరవానికి తగ్గట్టుగానే ప్రవర్తించాలి. ఏ రోజు కూడా దానికి భంగం కలిగించకూడదు. 2, నువ్వింట్లో ఉన్నప్పుడు నా కొడుకుకి ఎలాగైతే ఏ లోటు లేకుండా ఎలా చూసుకున్నావో అలాగే చదువుకునేటప్పుడు కూడా చిన్నపాటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా నువ్వు అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. 3, చాలా ముఖ్యమైనది. నీ కాలేజ్ పూర్తి కాగానే నువ్వు ఇంటికే రావాలి తప్ప స్నేహితులని బయటికి వెళ్ళడాలని పెట్టుకోకూడదు. అమ్మా, నేనే రాధికని కాలేజ్కి తీసుకువెళ్ళి నేనే ఇంటికి తీసుకొస్తాను. నువ్వు అనుకున్నట్టే రాధిక ఉంటుందమ్మా. అది నువ్వు కాదు చెప్పాల్సింది, రాధిక చెప్పాలి. అత్తయ్య, మీరు మీ కొడుకుని ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు అర్థమవుతుంది. అలాగే కోడలిగా నా మీద ఎంత ఇష్టం చూపిస్తున్నారో తెలుస్తుంది. మీకు మాటిస్తున్నాను అత్తయ్య, ఎప్పుడు కూడా మీ పరువుకి ఈ ఇంటి గౌరవానికి మచ్చపడకుండా నడుచుకుంటాను. భార్యగా కోడలిగా అదే బాధ్యతతో ఉంటాను. సరే, రాధిక హ్యాపీయా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇదేంటమ్మా కథ ఇలా అడ్డం తిరిగింది? అది చదువుకుంటానంటే మీ అత్తయ్య చదువుకోమంటుంది. అంత మాత్రాన మనం చూస్తూ కూర్చుంటామా ఏంటే? ఏదో ఒకటి చేసి దాని చదువుని మధ్యలోనే మాన్పించేస్తాం.
కైలాష్ గారు, ఇంత సడన్గా నన్ను మా పుట్టింటికి ఎందుకు తీసుకొచ్చారు? ప్రత్యేకించి వేరే కారణమేం లేదు రాధిక. డే అండ్ నైట్ కష్టపడి ఎగ్జామ్ కోసం చదివి నువ్వు బాగా అలసిపోయావు. మీ అమ్మ నాన్నల దగ్గర కొంచెం టైం స్పెండ్ చేస్తే నీకు రిలాక్సింగ్గా ఉంటుంది కదా. ఇన్ఫ్యాక్ట్ ఈ పరిస్థితుల్లో నువ్వెంత ఎక్కువ సమయం మీ నాన్నగారితో గడిపితే ఆయన అంత సంతోషంగా ఉంటారు. అందుకే తీసుకొచ్చాను. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేను నిన్ను పికప్ చేసుకుంటాను. ఇక్కడి దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్తారా? నాన్నగారు బాధపడతారేమో. సాయంత్రం ఎలాగో వస్తాను కదా, నాన్నగారితో చెప్పు. ఓకే, బాయ్. బాయ్ రాధిక. రాధిక కూడా ఉంటే ఎంత బాగుండేది కదా. అవును నాన్న. నాన్న, రాధిక, నాన్న, నీకు నిండు నూరేళ్లు తల్లి. ఇప్పుడే నీ గురించి ఇలా అనుకుంటున్నావు, నువ్వు వచ్చేసావు. అక్క జాపన్ రాలేదా? నన్ను ఇక్కడ డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళారు. అదేంటమ్మా, లోపలికి వచ్చి వెళ్తే బాగుండేది కదా. నాన్న సాయంత్రం వస్తానన్నారు. మీరెలా ఉన్నారు? మీ ఆరో ఏంటక్కా, ఏదో అనబోయి నన్ను చూసి ఆగావేంటి? ఏంటది? అదేం లేదు ప్రియా. నాన్న, మీ ఆశయం నెరవేరబోతోంది. ఏం చెప్తున్నావు అమ్మా? అవును నాన్న, నేను మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాను. నిన్ననే ఎగ్జామ్స్ అయిపోయాయి. మీ కోరిక ప్రకారం మెడిసిన్ కంప్లీట్ చేసి నేను డాక్టర్ని కాబోతున్నాను. ఎంత శుభవార్త చెప్పావు తల్లి. మొత్తానికి నీ చదువుకి జహాపని నొప్పించావన్నమాట. నేను ఒప్పించడం కాదు, నాన్న ఆశయం నెరవేరాలని కైలాష్ గారే ఈ నిర్ణయం తీసుకున్నారు. రండి డాడీ. అమర్, అమర్,
రండి బాబు. పదండి. ఏంటిలా సడన్ గా? అంకుల్, మా నాన్న పిన్ని. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నాన్న, కృష్ణమూర్తి గారు, సుజాత గారు. వాళ్ళ పెద్దమ్మాయి రాధిక, చిన్నమ్మాయి ప్రియా. క్షమించండి అంకుల్, మీ ఇంటికి వచ్చి చనువు తీసుకొని మీ పిల్లల్ని కూడా నేనే పరిచయం చేస్తున్నాను. అమర్, నువ్వు మాకెప్పుడు పరాయవాడివి కాదు, మా సొంత మనిషివి. ఆ చనువు నీకెప్పుడు ఉంటుంది. ఆ చనువు నాకుందన్న నమ్మకంతోనే మా నాన్నకి పిన్నికి ఒక మాట చెప్పి తీసుకొచ్చాను. ఏం చెప్పి అమర్ పేరెంట్స్ని తీసుకొచ్చుంటాడు? సరే ముందు కూర్చోండి, మాట్లాడుకుందాం. రండి, కూర్చోండి. చెప్పండి. తల్లిదండ్రులుగా మేము వచ్చి అడగటం కరెక్టో కాదో నాకు తెలీదు. మా అబ్బాయి అమర్ మీ చిన్నమ్మాయి ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మా అమ్మర్ పెళ్లి ఊసెత్తితేనే చిరాకు పడేవాడు. అలాంటిది తనకు తానుగా ప్రియాని పెళ్లి చేసుకుంటానన్నాడు. అందుకే వెంటనే సంబంధం మాట్లాడదామని వచ్చేసాం. మీరు చాలా మంచివారని, మీది చాలా మంచి కుటుంబం అని అమర్ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. మీ పెంపకంలో పెరిగిన పిల్ల మా ఇంటి కోడలైతే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరేమంటారు? అమర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ప్రియాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? నా మీద కక్ష సాధించడానికి ఇలాంటి పని చేస్తున్నాడా? మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఈ పెళ్లి చేద్దామండి. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ప్రియా, నాతో రామ్మా. రాధిక, నువ్వు కూడా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. పెళ్ళంటే ఇంటి పెద్ద తీసుకునే నిర్ణయం కాదు. చేసుకునే వాళ్ళు ఇష్టపడాలి, కుటుంబం అంతా ఒప్పుకోవాలి. నా దృష్టిలో అమర్ చాలా మంచివాడు, యోగ్యుడు. తను మన ఇంటికి అల్లుడైతే నీతో పాటు మమ్మల్ని కూడా అభిమానంగా చూసుకుంటాడు. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తీసుకో అమర్. నేను ఇప్పుడే వస్తాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమేనమ్మా. చేసుకునేది నువ్వు. నువ్వేమంటావో చెప్పమ్మా. నీకెప్పుడో చెప్పాను నాన్న, నా పెళ్లి విషయంలో నాకంటే మీరే బాగా ఆలోచిస్తారు. దేవదాస్ని బాగా గమనించాను, మంచివాడే.
మీకు అమ్మకి నచ్చితే పెళ్లి చేసుకోవటానికి నాకే అభ్యంతరం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నారు? ప్రస్తుతానికి అభిప్రాయాలు మాత్రమే తెలుసుకుంటున్నాను. నువ్వేమంటావు? మొదటి పరిచయంలోనే అమర్ మనందరికీ బాగా దగ్గరయ్యాడు. పలకరింపులో అభిమానం ఉంటుంది. కష్టం వస్తే తీసుకునే బాధ్యత కనిపించింది. అతన్ని పెళ్లి చేసుకుంటే ప్రియ సంతోషంగా ఉంటుంది అనడానికి ఇంకేం కావాలండి? అమ్మ రాధిక, అమర్ విషయంలో మా అభిప్రాయాలు చెప్పాం. నువ్వేమంటావు? మాట్లాడవేంటమ్మా? నాకెందుకో అమర్ని ప్రియకిచ్చి పెళ్లి చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాన్న. వద్దు అనడానికి కారణం ఉండాలి కదమ్మా. అదేంటి చెప్పు. నాన్న, తను ఎవరో అమ్మాయిని లవ్ చేశాడు. ఆ ప్రేమ ఫెయిల్ అయింది. అలాంటి వాడికి ప్రియనిచ్చి పెళ్లి చేస్తే... చూడమ్మా రాధిక, ప్రేమ అనేది చెడ్డ అలవాటు కాదు, వ్యసనము కాదు. మనసులో కలిగే స్పందన. ఇప్పుడు ఎలాగూ ఆ అమ్మాయి అమర్ జీవితంలో లేదు. పెళ్లి చేసేసుకుంది, తన జీవితం తను చూసుకుంది. ప్రేమ విలువ తెలిసినవాడు భార్యని బాగా చూసుకోగలడు. ఏమండి, మనమే కాదుగా, అల్లుడు గారు వదిన గారుల అభిప్రాయం కూడా తీసుకోవాలి. వాళ్ళనలా ఇంతసేపు కూర్చోబెట్టి మనం మాట్లాడుకోవడం బాగుండదండి. ఆలోచించుకొని చెప్తామని చెప్పండి. అలాగే, పదండి. క్షమించాలి, మాకు కొంచెం సమయం కావాలి. మేము చర్చించుకుని మా నిర్ణయం చెప్తాం. తప్పకుండా. పెళ్ళనగానే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని చెప్పటం మంచిది కాదు. బాగా ఆలోచించుకొని చెప్పండి. మీ నుంచి శుభవార్త వింటామని ఆశిస్తున్నాం. నమస్కారం అండి. వెళ్ళిస్తాం అంకల్. సరే బాబు, వెళ్ళిస్తామండి. మంచిది. అక్క అక్క ఏంటక్క? ప్రియా, పెళ్ళనేది జీవిత కలుపు బంధం. తొందరపడి నిర్ణయం తీసుకుంటే ప్రతిరోజు బాధపడాలి. అమర్ మంచివాడనో నాన్నకు నచ్చాడనో కాదు, అమర్ నీకు కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. బాగా ఆలోచించు ప్రియా. లవ్ ఫెయిల్యూర్ అయిందనే కారణం తప్ప బాగా ఆలోచించైనా సరే అతన్ని వద్దు అనటానికి ఇంకేదైనా బలమైన కారణం చెప్పక్క. చూసావా అక్క, నీకేం తట్టడం లేదు. ఎందుకంటే తన పరిచయంలో మనకి ఎలాంటి లోపం కనిపించలేదు. పైగా అత్తయ్య, బావగారు, అమ్మ, నాన్న అందరికీ నచ్చాడు. పోనీ అతను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నానో నేను చెప్పనా? అమర్ అందగాడు, ఆజానుబాహుడు, మంచి మనసున్నవాడు. అతనికి ఎంతో మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసుంటారు. చాలా మంది క్యూలో ఉండుంటారు. ఆల్రెడీ లవ్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇక జీవితాంతం వేరే అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడడు. భార్యని మాత్రమే ప్రేమగా చూసుకుంటాడు. వేరే ఏమైనా ఉంటే నేను సెట్ చేసుకుంటాను. అది కాదు ప్రియా. చూడక్క, అమర్ని వద్దని నువ్వెందుకింత పట్టుపడుతున్నావో నాకైతే తెలియడం లేదు.